సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి వాంటే కాలనీలో రౌడీ మూకలు వీరంగం చేశారు. రోడ్డుపై వెళ్తున్న రాజు అనే యువకుడిని కర్రలతో చితకబాదారు. అడ్డు వచ్చిన మహిళలపై కూడా దాడి చేశారు. తరచూ ఇలాంటి గ్యాంగులు తాగిన మత్తులో గొడవలకు దిగుతున్నారని స్థానిక బస్తీ వాసులు ఆరోపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. బాధితుడిని గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గ్యాంగు సభ్యులను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీ పేరక సలోమి. అసలు ఏం జరిగింది కొట్లాట మన రాత్రి? కింద ఏం జరిగిందో అన్న నాకు అంత తెలియదు అన్న. ఇంటికి వచ్చిర్రు, డోర్ కొడుతున్నారు. అయితే ఏమైంది? ఎవరు కొట్టిరు డోరు? ఆడోళ్ళు వచ్చినారు, మగోళ్ళు ఇంటికి మొత్తం వచ్చినారు. ఎవరో తెలియదు. ఎప్పుడు నేను చూడలేదు అలా మొక్కలని. వచ్చిర్రు, డోర్ కొట్టిరు. ఏమైంది ఆంటీ అని అన్న. ఎవరైనా మంచిగా అడుగుతారు, ఇంట్లో కొట్టిరు. 9:30కి గొడవ అయిందంట అన్న. వాళ్ళు వచ్చిర్రు ఇంటి మీదకి. 9:20 అవుతుందో ఎంత అవుతుందో తెలియదు అన్న. వచ్చిర్రు, వచ్చి అడిగేసరికి కొడతానే ఉన్నారు. 3 months ప్రెగ్నెన్సీ పోయిందన్న. మొత్తం లేడీస్ అందరూ ఇంటికాడికి వచ్చారట. నేను అప్పటికి లొల్లు అయిపోయిందని కిందికి వచ్చేసి చెంపపెట్టి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మన వీళ్ళందరూ 15 మంది ఫస్ట్ మొగోళ్ళందరూ పోయారంట. తర్వాత లేడీస్ 3 పోయారు. పోయి మాటలు ఏం లేదు, ధన ఉద్యోగం కొడుతున్నారు అంట. నిన్నెందుకు కొట్టింది అసలు? ఎందుకు గొడవ? ఫస్ట్ నదిమాల అయ్యేతో లొల్లు అయిందన్న. అంత పెద్దగా ఏం కాలేదు. కింద ఇంటి కింద కూర్చొని లొల్లు ఏం కాలేదు. లొల్లు ఎక్కడెక్కడ 9 నెలలకు అయిపోయింది లొల్లి. ఈ గ్రూప్లో అందరూ తాగురు. నదిమాటలు మొత్తం తాగారు. తాగిన విషయాలుగా నేను చెంపపెట్టి వెళ్ళిపోయింది. అప్పటికి ఈ లొల్లు అయిపోయినా చెంపపెట్టి పోయి అనుకున్నాను. 10 గంటలకు 11 గంటలకు పోయి చెంపపెట్టి వినేవాళ్ళు ఇక్కడ అనుకున్నా. పోయి అనుకున్నా ఈ ముగ్గాడని చేసిండు. ముగ్గాన్ని పిలిచి